నమస్కారం, వెల్కమ్ టు ఆకీ సిద్ధ ఛానల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రతిమ. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదా మన ఆహారం అలవాట్ల వల్ల కావచ్చు, తరచుగా వయసు తారతమ్యం లేకుండా వినిపిస్తున్న సమస్యల్లో హై బీపీ ఒకటి. అదే అధిక రక్తపోటు. అసలు అధిక రక్తపోటు అంటే ఏంటి, ఆక్యుపంక్చర్ ద్వారా దాన్ని పర్మనెంట్ గా ఎలా క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఒక మనిషి ఆరోగ్యాన్ని 4 లక్షణాల ఆధారంగా డాక్టర్స్ నిర్దేశిస్తారు. అదే మన బాడీ టెంపరేచర్, మన పల్స్ రేటు, మన రెస్పిరేటివ్ రేటు, అలాగే మన రక్తపోటు. ఈ 4టి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితుల్లో ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే ఈ పరిమితి దాటి పెరిగినా లేక తగ్గినా మన అనారోగ్యానికి గురవుతున్నామని ఒక ఇండికేషన్. అసలు రక్తపోటు అంటే ఏంటి? మన బాడీలో ప్రతి ఆర్గాన్ కి ఆక్సిజన్ సప్లై చేయడానికి మన గుండె ఆర్టరీస్ ద్వారా బ్లడ్ ని ఫ్లో చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆర్టరీస్ గోడల మీద ఒత్తిడి పడినప్పుడు లేదా విరుద్ధంగా పనిచేసినప్పుడు ఈ అధిక రక్తపోటు అనేది వస్తుంది. కామన్ గా వయసు తారతమ్యాలను బట్టి 90-60 నుండి 120/80 వరకు ఒక సాధారణ రక్తపోటుకి ఒక పరిమితి. ఎప్పుడైతే ఇది దాటిందో దాన్ని మనం హై బ్లడ్ ప్రెషర్ గాను, అలాగే కిందకి పడిందో దాన్ని హైపోటెన్షన్ గాను మనం పిలుస్తాం. ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో తలనొప్పి, గుండె దడ, చెమటలు పట్టడము, ఈ మతి మరుపు, వికారము, అలాగే బలహీనత, కళ్ళు తిరగడము, ఇంకా ఎక్కువైతే ముక్కు నుంచి రక్తం కారడం, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్, అలాగే గుండె దడ లాంటివి లక్షణాలు ఉంటాయి. ఈ అధిక రక్తపోటుకు కారణాలు చూసుకుంటే మనం దీన్ని హెరిడిటీ ప్రాబ్లమ్ గా చెప్పచ్చు, అంటే జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్. రెండో మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఎప్పుడైతే ఈ జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక 40% మాత్రమే ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ వల్ల దాన్ని కంట్రోల్లో చేసుకోవచ్చు. రెండు, మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఆహారపు అలవాట్లు. మనం అర్ధరాత్రి భోజనాలు చేయడము, అంటే టైం తప్పి పడుకోవడము, ఎక్కువగా మనం స్మోకింగ్ చేసే వాళ్ళల్లోనూ, డ్రింకింగ్ చేసే వాళ్ళల్లోనూ, ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లోనూ ఈ హైపర్ టెన్షన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని మన ఆక్యుపంక్చర్ ద్వారా ఎలా క్యూర్ చేసుకోవచ్చో చూద్దాం. మన ఆక్యుపంక్చర్ ఈ బీపీ లాంటివి వచ్చినప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా ఒరిజినల్, అంటే మన పల్స్ ని, మన ఆహార అలవాట్లని అన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేసి దానికి రిలేటెడ్ గా, అంటే ఏ ప్రాబ్లం కి రిలేటెడ్ గా ఉందో దాన్ని కనుక్కొని దాన్ని క్యూర్ చేయడం వల్ల ఈ అధిక రక్తపోటుని కంట్రోల్లో పెట్టేసేయచ్చు. దానికోసం మేము లార్జ్ ఇంటెస్టైన్, అంటే బీపీ తగ్గించడానికి, పెరికార్డియం, మన హార్ట్ని పనిచేసే విధంగా పనిచేయడానికి, అలాగే మన స్టమక్ని, డైజెషన్ సిస్టమ్ని సరిగ్గా చేయడానికి, అలాగే మన లివర్ని, దాని ద్వారా నాడీ వ్యవస్థని కూల్ చేయడానికి మనం ఈ ఆక్యుపంక్చర్ ద్వారా వీటితో పాటు ఇంకొన్ని రిలేటెడ్ పాయింట్స్ని కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్యుపంక్చర్తో పాటు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని చాలా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. మీ ఫుడ్స్లో పొటాషియం, అలాగే కాల్షియం, మెగ్నీషియం రిచ్ సోర్సెస్ ఫుడ్ జాయిన్ చేసుకోవడం, అంటే అరటిపళ్ళు, లీఫీ వెజిటేబుల్స్, లో డైటరీ ఫ్యాట్స్. ఖచ్చితంగా మీరు ఆల్కహాల్ కి, స్మోకింగ్ కి చాలా దూరంగా ఉండాలి. యోగా లాంటివి చేయడము, చిన్న తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా వీటిని చాలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఆక్యుపంక్చర్ గురించి, ఆక్యుపంక్చర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మా ఆకీ సిద్ధ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.